వైల్డ్ కార్డ్స్ రాకముందు లాస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లో ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు కదా! మిడ్ వీక్‌లో. ఆయన గురించి ఆయన ఏవి ప్రెజెంట్ చేశారు. దాంతో పాటు ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కి నాగ్ సార్ అయితే ఇక ఇన్సైట్స్ అయితే ఇచ్చేశారు. ఇక వైల్డ్ కార్డ్స్ రాకముందు ఇదే లాస్ట్ డే కాబట్టి ఈ ఇన్సైట్స్ అన్నిటిని పక్కాగా తీసుకోవాలి. ఇక వైల్డ్ కార్డ్స్ వచ్చాక మాక్సిమం డిస్కషన్ అంతా వాళ్ళ మీద వెళ్ళిద్ది. ఫోకస్ మొత్తం వైల్డ్ కార్డ్స్ మీద వెళ్ళిద్ది కాబట్టి పాత కంటెస్టెంట్స్ అందరూ కరెక్ట్‌గా ఏదైతే ఇన్సైట్స్ ఇచ్చారో దాన్ని పర్టిక్యులర్‌గా బాగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. దాంతోపాటు ఈ ఎపిసోడ్‌లో నాకు చాలా నచ్చనిది ఏంటంటే అందరూ మణికంఠ మీద పడ్డం ఎందుకు? మణికంఠ దానికి సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పడానికి దాని కారణాలేంటో కూడా చెప్పేద్దాం ఈరోజు. సో స్టార్టింగ్ ఇక ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే మాత్రం నాగ్ సారు ఎవరైతే చాలా బాగా ఆడారో వాళ్ళని చక్కగా మెచ్చుకున్నారు. ఇక మణికంఠ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మణికంఠ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన యాక్షన్ రూమ్‌కి తీసుకొనెళ్ళి టిష్యూ పేపర్స్ అయితే ఇచ్చారు. నిన్న మనం చెప్పుకున్నాం కదా! ఈ టిష్యూ పేపర్ ఇష్యూ అయితే జరుగుతదనేసి. సో టిష్యూ పేపర్స్ అన్నీ ఇచ్చి నీకు ఎంత ఏడవాలనుకుంటే ఇప్పుడే ఏడ్చేసేయి. తర్వాత నువ్వు ఏడవద్దు అని చెప్పనేసి. ఒక కంటెస్టెంట్‌ని ఇలా తీసుకొనెళ్ళి ఇంత ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తున్నాడని చెప్పనేసి తీసుకొనెళ్ళి అక్కడ కూర్చోబెట్టి టిష్యూ పేపర్లు చేసింది నాకు తెలిసి ఇన్ని సీజన్స్‌లో ఇదే ఫస్ట్ టైమ్. ఇంత ప్యాంపరింగ్ ఏ కంటెస్టెంట్‌కి జరగలేదు. ఈవెన్ లాస్ట్ సీజన్‌లో మీరు పల్లవి ప్రశాంత్‌కి కూడా సో ఫస్ట్ 2 వీక్స్ మాత్రమే ఆయన కొంచెం ఎమోషనల్ అవుతుంటే అందరూ ఆయన మీద దాడి చేస్తుంటే ఇంకా శివాజీ గారు వచ్చి ఆయనకి సపోర్ట్ ఇచ్చినారు. దాంతోపాటు ఏంటంటే ఆయన గేమ్స్ అన్నీ టాస్క్స్ అన్నీ సూపర్‌గా ఆడారు కాబట్టి అంత ఎమోషనల్ అవ్వలేదు ఆయన మధ్యలో కూడా. సో నార్మల్‌గా ఇంత ఎమోషనల్ ఓకే. 1 వీక్ హౌస్‌మేట్స్ అందరూ అగెయిన్స్ట్‌గా వెళ్తున్నారని చెప్పనంటే ఓకే. ఆ వీక్‌లో ఏదైనా తప్పు చేసుంటారేమో అందుకనే వెళ్తారు అని చెప్పని అనుకుంటారు. కానీ ప్రతి వీక్ సాటర్‌డే గానీ, సండే గానీ హౌస్‌మేట్స్ అందరూ ఏదైనా డెసిషన్స్ తీసుకోండి, అగెయిన్స్ట్‌గా ఏదైనా చెప్పండి అని చెప్పంటే మాత్రం ప్రతి ఒక్కరు నోట మణికంఠ అని వస్తుంది. ఎందుకు వస్తుంది అని చెప్పనంటే ఆయన చేసే పనులు అలా ఉన్నాయి. ఈరోజు కూడా టాస్క్ ప్రకారంగా అన్యాయంగా లేదంటే సెల్ఫిషా అని చెప్పనేసి, కన్నింగా లేదంటే అలా అని చెప్పనేసి టాస్క్ పరంగా అడిగితే నాకెవ్వరు లేదు సార్, నా మైండ్ పని చేయట్లేదు సార్ అంటే ఎంత వర్స్ట్‌గా ఉంది. ఓకే. మీరు కొంతమంది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మణికంఠకి అని చెప్పనేసి కామెంట్స్ అవి ఇవి అన్నీ పెడుతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే మన ఇంట్లోనే ఎవరో ఒకరు ఎప్పుడు చూసినా ఏడుస్తూ మూల కూర్చొని నా వల్ల కాదు, ఏం అవ్వట్లేదు అది ఇది అని చెప్పనేసి మాట్లాడుతూ ఉంటే, నా వల్ల ఇది కావట్లేదు, నా మైండ్ పని చేయట్లేదు, అలా ఉంది, ఇలా ఉంది, నా వల్ల కావట్లేదు అని చెప్పనేసి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటే అన్నీ బాగున్నాయి. ఏదైనా బాలేదా అని చెప్పంటే అన్నీ బాగున్నాయి. అవయవాలన్నీ బాగున్నాయి. దాంతోపాటు బయట కూడా ఏదో సంపాదన ఉంది కాబట్టి ఏదో ఒకటి చేసుకొని బ్రతకచ్చు. అలా ఇలా ఉండేటప్పుడు కూడా ప్రతిసారి ఇలా ఒక నాటకంలాగా నాకు ఇలా లేదు, నాకు మైండ్ సరిగ్గా లేదు, నాకు పని చేయట్లేదు అని చెప్పనేసి అంటే నాకు మెచ్యూరిటీ లేదు అని చెప్పంటే 29 ఇయర్స్ అని చెప్పనేసి ఆయనే చెప్పారు. సో ఇవన్నీ ఈ సోదంతా మాట్లాడుతూ కూర్చున్నాడు. టాస్క్ ఆడేది చిన్న టాస్క్ ఏం లేదు అంతగా. అన్యాయంగా ఎవరు లేదంటే సెల్ఫిష్ ఎవరు, కన్నింగ్ ఎవరు అని అడిగినప్పుడు కూడా దాన్ని కూడా వద్దులేండి సార్ మళ్ళీ ఎందుకు అని చెప్పానంటే అంత ఎందుకు అసలు అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరు నీకు స్నేహితులు కాదు, ఎవరు నీకు రిలేటివ్స్ కాదు. నీకు మనసు కనిపించింది చెప్పాలి. దాన్ని కూడా చెప్పకుండా ఏదో మనం ఇక్కడ కూడా ఒక మూల సైడ్‌లో మనం ఏదైనా సింపతి గేమ్ ప్లే చేద్దామని చెప్పి అనేటట్టుగా చేస్తున్నాడు. నిజంగా అసలు నాకు నచ్చలేదు. నార్మల్‌గా టాస్క్ ఏదైనా ఆడకపోతే ఓకే అనుకోవచ్చు. ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నారు కాబట్టి టాస్క్ ఆడకపోయినా పర్లేదని అనుకోవచ్చు కానీ, ఇటువంటి దగ్గరలో కూడా చాలా వర్స్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు. నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఓట్లేసేటప్పుడు కూడా మీరు కూడా ఆలోచించండి. మన ఇంట్లోనే ఇటువంటి ఒక వ్యక్తి ఉంటే ఎలా చేస్తాం అని చెప్పనేసి. ఇంకోటి గేమ్ పరంగా ఆయన ఇంప్రూవ్ అయితే ఎవరు నెగటివిటీ చేయాల్సిన అవసరం లేదండి. సో ఆయనే అందరితో వెళ్లి బాగా కలుసుకొని ఓకే. మనందరం ఇలా ఇలా అని చెప్పనేసి బాగా కలుసుకొని మొత్తం ఇంకా కలిసికట్టుగా ఆడితే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అపోజిట్‌గా బాగా ఆడితే అందరూ సపోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడేం మొత్తం ఆయన నెగెటివ్ అది ఇది అని చెప్పని ఎవ్వరు చెప్పరు. సో గేమ్ పరంగానే చెప్పాలి ఏదున్నా గానేసి ఆయన ఏదైనా టాస్క్ బాగా ఆడినా గానీ, ఇక మీదట హౌస్‌మేట్స్‌తో బాగా కలిసున్నా గానీ, సో అప్పుడేంటంటే ఓకే. బాగా మారుతున్నాడు అని చెప్పనేసి మంచి పాజిటివ్ టాక్ అయితే వస్తది. ఇప్పుడు పృథ్వీని చూడండి ఫస్ట్ 3 వీక్స్ చాలా వర్స్ట్‌గా ఆడాడు. అందరూ అదే చెప్పారు. నార్మల్‌గా అందరూ నెగెటివే స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు గానీ, తప్పుడు మాటలు మాట్లాడడం, ఊరికనే కోప్పడడం, అందరి మీద గొడవ పడడం
ఇలా గేమ్స్‌లో టాస్క్స్ ఇచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు తోసేయడం ఇలా అంతా చేసినప్పుడు ఫుల్ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిందనమాట. తర్వాత సింపుల్‌గా నార్మల్‌గా లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా చక్కగా కామెడీ చేస్తున్నారు. దాంతో పాటు గేమ్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. హౌస్‌మేట్స్ అందరితో బాగున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ టాక్. ఈవెన్ నాగార్జున సారే వీకెండ్ వచ్చేసి సూపర్‌గా ఆడుతున్నావు పృథ్వీ అని చెప్పనేసి ప్రతిసారి టాస్క్ గురించి వచ్చినప్పుడు బాగా మెన్షన్ చేస్తున్న పేరేంటంటే పృథ్వీది. సో, ఇలా ఏంటంటే ప్రతిసారి నెగెటివ్ అనేది ఉండదు. ఎలా ఉంటదంటే నువ్వు ఆడే ఆట బట్టి నెగెటివ్ టాక్, పాజిటివ్ టాక్ ఉంటది. సో, ఆడియన్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు, ఓటింగ్ వేసేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి వేయండి. సో, ఈ వీక్ పెర్ఫార్మన్స్ ఆయన సరిగ్గా చేశాడా? చేయలేదా? ఎలా ఉన్నాడు? అని చెప్పనేసి దాని ప్రకారంగా ఓట్లేయాలి గానీ, చూడ్డానికి కొంచెం క్యూట్‌గా ఉన్నారు, చూడ్డానికి అందంగా ఉన్నారని చెప్పనేసి ఓట్లేసేస్తే ప్రతి ఒక్కరు ఆ గుణం అయితే ఉండదండి. అందం బట్టి గుణం అయితే రాదు. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇక ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే మాత్రం ఎపిసోడ్‌లో చిన్న గేమ్స్ అయితే పెట్టారు. చెప్పాం కదా! అన్నాయింగా, సెల్ఫిషా లేదంటే కన్నింగా ఇలా బిహేవియర్ బట్టి అందరిని డిసైడ్ చేయమన్నప్పుడు సో, మాక్సిమం ప్రతి ఒక్కరు మన మణికంఠ అదైతే చెప్పారు. అన్నాయింగ్ అని, సెల్ఫిష్ అని, కన్నింగ్ అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బిరుదులైతే ఇచ్చేశారు. సో, మిగతా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఓకే. ఒకటైతే మణికంఠకి ఫిక్సు. ఇంకోటి నార్మల్‌గా అన్నాయింగ్ అది ఇది అని చెప్పనేసి అంటే ఇబ్బందికరంగా ఉన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పనేసి ఎవరి దగ్గర నుంచి అని చెప్పనేసి లేదంటే సెల్ఫిష్ ఎవరి కన్నింగ్ బిహేవియర్ ఎవరి దగ్గరుంది. సో, ఇలాంటివంతా ఒకటైతే పక్కా మణికంఠ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇంకోటి వేరే వేరే వాళ్ళకిచ్చినారు. సో, ఇక్కడేంటంటే ఈ టాస్క్ ఇప్పుడు పెట్టడం వల్ల వీళ్ళల్లో వీళ్ళు గొడవలొచ్చే అవకాశం ఉందా అంటే చాలా లిటిల్ మైన్యూట్‌గా వచ్చే అవకాశం ఉంది. గొడవలొచ్చే అవకాశం ఉంది. ఇంకోటేంటంటే రేపు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు కాబట్టి మొత్తం పక్కాగా ఫిక్స్ అయిపోతారనమాట ఇంకా. లేదు మనందరం కలిసికట్టుగానే ఉండాలి అని చెప్పనేసి. ఇది ఇంపాక్ట్ చూపిస్తది. ఎలా అంటే ఇంకా చీఫ్ అనేది హ్యాండిల్ చేసుకోవాలనమాట. ఈ చిన్న చిన్న మైన్యూట్ డిస్క్రిపెన్సీస్ అన్నీ చీఫ్ అనేది మేనేజ్ చేసుకోవాలి. లేదు ఇంక వదిలేసుకోండి. ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది ఒక లెక్క. ఇక మీదట వైల్డ్ కార్డ్స్‌తో జరగాల్సింది ఇంకో లెక్క అని చెప్పనేసి. ఎందుకంటే వాళ్ళొచ్చినప్పుడు మొత్తం వాళ్ళంతా ఒకే క్లాన్ అయిపోతారు వైల్డ్ కార్డ్స్ అందరూ. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చారు. ఇన్ని రోజులు చూసుకున్నారు. ఇంకోటేంటంటే బిగ్ బాస్ నుంచి వాళ్ళకి లెటర్స్ ఎళ్ళుంటాయి గదా! లేదంటే మెయిల్స్ వచ్చుంటాయి. లైక్ మిమ్మల్ని తీసుకోవాలనుకుంటున్నాము ఈ సీజన్‌లో అని చెప్పనేసి వైల్డ్ కార్డ్స్‌గా అని చెప్పని మెయిల్ వచ్చినప్పుడే వాళ్ళందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని వస్తారు. ఖచ్చితంగా వస్తారండి. ఎందుకంటే 5 వీక్స్ అయింది కాబట్టి 5 వీక్స్ ఆట చూసారు. పైగా బయట నుంచి మాట్లాడుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఇంకా బాండింగ్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటది. కాబట్టి వీళ్ళందరూ చాలా చక్కగా బాండ్ ఏర్పరచుకొని ఇన్ని రోజులు గొడవలన్నీ పక్కన పెట్టేసి ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ టాస్క్ విషయానికొస్తే మాత్రం మన నబీలు, నిఖిల్, పృథ్వీ చాలా కీలకం వీళ్ళ పక్కన. వాళ్ళ పక్కన మెహబూబు దాంతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. సో, వాళ్ళు చాలా చక్కగా ఆడతారు గేమ్స్ వాళ్ళ సైడ్ నుంచి. సో, ఏంటంటే చాలా ప్రతి ఒక్క విషయం చాలా బాగా ఆలోచించి ఆడాల్సుంటది ఇక మీదటి నుంచి. లేదంటే వైల్డ్ కార్డ్స్ కొట్టుకొని ఎళ్తా ఉంటారు కప్పు. మాక్సిమం ఏంటంటే ఓటింగ్ అంత లెవెల్‌లో పడకపోయినా వైల్డ్ కార్డ్స్‌కి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ ఆల్రెడీ వాళ్ళు పోయిన సీజన్స్‌లో కొంతమంది ఫ్యాన్స్ గానీ ఉంటారు ఖచ్చితంగా. మరి ఎంత చండాలంగా ఆడినా, ఎంత గొప్పగా ఆడినా గానీ ఫ్యాన్ పేజెస్ అయితే క్రియేట్ చేసి పెట్టుకుంటారు. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి. లేదంటే ఆ సీజన్‌లో విన్ అయిన విన్నర్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే వాళ్ళ సీజన్‌లో నుంచి వచ్చారు అని చెప్పనేసి. సో, ఏంటంటే ప్రతి ఒక్క స్టెప్పు చాలా కీలకమనమాట. సో, వాళ్ళ సైడ్ నుంచి ఆల్రెడీ చెప్పాను కదా! మెహబూబు దాంతో పాటు గౌతమ్ వాళ్ళిద్దరూ టాస్క్స్ బాగా ఆడతారు. ఇటు సైడ్ నుంచి మన నిఖిల్, పృథ్వీ, నబీల్ వీళ్ళు ముగ్గురు కలిసికట్టుగా ఉండి వాళ్ళని ఢీకొట్టే ప్రయత్నం అయితే చేయాలి. అలా అని చెప్పనేసి కలుసుకోకుండా ఉంటే మాత్రం హౌస్ అనేది ముందరికెళ్ళదు. ఖచ్చితంగా కలుసుకుంటారు, మాట్లాడతారు. అంతెందుకు పాత కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళలో వీళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ వచ్చి కలిసి తిరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటది. ఇక ఆదిత్య ఓం గారైతే స్టేజ్ మీదకొచ్చేసారండి. దానికంటే ముందు 2 సేవింగ్స్ అయితే జరిగాయి. నిఖిల్‌ని, నబీల్‌ని అయితే సేవ్ చేసేసారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పనేసి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకరిని సీక్రెట్ రూమ్‌లో ఉంచుతారేమో అని అనుకున్నాము. బట్ మన ఊహలకే అనూహ్యంగా ఎళ్లారు నిజంగా. సో, సీక్రెట్ రూమ్ ఏమీ లేదు. డబుల్ ఎలిమినేషన్ చేసేసారు. ఆదిత్య ఓం గారిని దాంతో పాటు నైనిక గారిని కూడా ఎలిమినేట్ అయితే చేసేసారు. ఇక్కడేంటంటే ఎందుకు ఇప్పుడు కంటెస్టెంట్స్ వీళ్ళు 14 మందొచ్చారు. వైల్డ్ కార్డ్స్ ఒక 8 మెంబర్స్ వస్తున్నారు. 22 వీక్స్ ఉంటాయా అని చెప్పంటే మామూలుగా మనం లాస్ట్ వీక్‌లో 5 మెంబర్స్ ఉంటారు. మిగతా అంతా ఒక 16, 17 కంటెస్టెంట్స్ ఉంటారా? అది ఇది అని అడుగుతున్నారు. సో, ఏంటంటే
ఒక్కరు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్‌లో రతిక రీఎంట్రీ ఇచ్చింది కాబట్టి, సో ఈ సీజన్‌లో కూడా ఎవరైనా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటది అని చాలామంది మాట్లాడుతున్నారు. ఒకవేళ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటే మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరు రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారో కామెంట్‌లో అయితే తెలపండి. సో ఇక ఆదిత్య ఓం గారి క్యారెక్టర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఎ జెమ్ నిజంగా. సో ఆయన బేసిక్‌గా బయట స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి, అంటే హిందీ యాక్టర్ కాబట్టి, సో ఆయన వచ్చారు కాబట్టి ఇక్కడ అంత ఆడియన్స్‌తో కనెక్షన్ అదంతా లేదు కాబట్టి కొంచెం ఓటింగ్ అనేది తక్కువ పడింది. లేదంటే జెమ్ ఆఫ్ ఎ పర్సన్ నిజంగా ఆదిత్య ఓం గారు. ఎక్కడ గానీ ఎటువంటి తప్పు చేయలేదు. కేవలం టాస్క్ బాగా ఆడు, లేదంటే కొంచెం స్క్రీన్ టైం లేదు. ఇదంతా నాగార్జున సార్ ఇచ్చిన టిప్స్ ఇవే గానీ ఎక్కడైనా నువ్వు తప్పు చేసావని చెప్పనేసి ఎప్పుడు ఎవ్వరు చెప్పలేదు ఆదిత్య ఓం గారికి. నిజంగా ఒక రేలంగి మావయ్య క్యారెక్టర్ లాగా ఎటువంటి నెగెటివ్ లేకుండా పాజిటివిటీతో అలా బయటికెళ్లారు. మేబీ ఆయన తెలుగు యాక్టరు కొంచెం సీనియర్ అయ్యుంటే మాత్రం ఇంకా ఎక్కువ ఓట్స్ పడుండేవి. ఇంకా ఎక్కువ వీక్స్ ఉండేవారు. లైక్ శివాజీ గారు ఉన్నట్లు లాస్ట్ వీక్ వరకు ఉండే అవకాశం ఉంటది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చెప్పిందే కదా! సో ఆదిత్య ఓం గారు అయితే వెళ్ళిపోయారు. ఇక ఆయన కూడా రేపు 9కి కూడా ఎలిమినేట్ అయిపోతారు. రేపటి ప్రోమో కూడా వచ్చేసింది. అందులో అయితే వైల్డ్ కార్డ్స్ ఎరగదీస్తున్నారు. ఏవీలు, పర్ఫార్మెన్స్‌లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది వైల్డ్ కార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంటే ఓటింగ్ పర్స్పెక్టివ్‌లో. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.